Hello guys, this is Sarun guys. Welcome back to my channel. Welcome back to another video. ఇప్పుడు మనమైతే ఏమేమి చేస్తున్నామంటే సండే అయితే మనమైతే తెలుసు guys. సండే అయితే మనం బ్లాగ్ అయితే కొడతాం. బ్లాగ్ కొడదాం అనుకున్నాం కానీ నేనైతే బయటికి అయితే వెళ్ళిపోతలే. ఈరోజు ఇండియా మ్యాచ్ కాబట్టి మనం బయటికి అయితే వెళ్ళిపోతలే. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నా బ్లాగ్ ఎట్లా కొడాలంటే నేను బ్లాగ్ అయితే ఈరోజు మనం ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తాం కదా guys. చేయాలంటే మనం కుక్ చేయాలి. కుక్ చేసినట్టే నేనే చేసి అయితే కుక్ అయితే చేసాం. మనకి కర్రీ అయితే ఉండదు కాదు, రైస్ అయితే ఉండదు. రైస్ ఏమైతే చూసేయండి ఏం రైస్ అయితే వండుతున్నాం. చూడండి గాయస్ మేమైతే అన్నీ చూపిస్తాం. ఇట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, మొత్తం అయితే రెడీ అయితే చూపిస్తున్నాం. గాయస్ మనమైతే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి అన్ని విషయం గాయస్ మనమైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే పోసేసినాం. అలా మనమైతే అన్నీ చేస్తున్నాం. ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అన్నీ చేస్తున్నాం. బాగా రైస్ తాగాలి. ఆగినాక వేసేసుకోవాలి, పచ్చిమిర్చి వేసేసుకోవాలి, కొత్తిమీర ఒకటి ఆపుకోవాలి రైస్ మనం. సాల్ట్ అయితే మనం వేసుకోవాలి. సాల్ట్ అయితే రైస్ అయితే ఉడకబెట్టి పెట్టినాం. సారీ నానబెట్టాం. ఆ గ్యాప్లో అయితే మనం చిన్నగా అయితే చూపించేద్దాం. ఫ్రూట్ సలాడ్ అయితే చిన్నగా చూపించేద్దాం. సో గైస్ మనమైతే వాటర్ అయితే పోసేసుకున్నాం. ఎన్ని గ్లాసెస్ పోయాలి సంతోష్ కుమార్? 5 గ్లాసెస్ వాటర్ అయితే పోయాలంట. 5 గ్లాసెస్ వాటర్ పోసేసి ఇక మంట పెద్దగా పెట్టేసుకోవాలి. మనము మంట పెద్దగా పెట్టేసుకొని కుక్కర్ ఉల్టా తిప్పి పెట్టాలి మనం. అరే సారీ, మూతి ఉల్టా తిప్పి పెట్టాలి. ఆలుగడ్డలకు వస్తారు అనుకో. మా గ్యాప్లో చూపించేస్తా అంటుండు. మైసూర్ బోండా గ్యాప్లో మైసూర్ బోండా అయితే యాప్ అయిపోయింది. ఇప్పుడు మైసూర్ బోండా చేస్తాడు మా చెల్లె. హాయ్ చెప్పవా మా చెల్లె. రైస్ మనం అయితే మూత పెట్టుకున్నాం కదా, మూత అయితే వేసేద్దాం. మూత అయితే వేసేసి రైస్ అయితే వేసుకున్నాం. రైస్ అయితే వేసేసి ఒకసారి అయితే కలపాలి. ఒక 2 టైమ్స్ జపాక్ అయితే కలిపేసేయాలి. రైస్ మనం అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసేయాలి. విజిల్స్ పెట్టుకోవాలి. ఎన్ని విజిల్స్? 2 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. 2 విజిల్స్. గైస్ మనం అయితే రైస్ అయితే వండేసినాం గైస్. ఇప్పుడు కర్రీ ఉండాలి. కర్రీ మనకి రాదు కాబట్టి మా సిస్టర్ అయితే కర్రీ చేస్తుంది, ఆలూ ఫ్రై చేస్తుంది. చూడండి మనం ఇది కూడా చూపించేద్దాం మొత్తం అంతా. రైట్ ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కానీ అయితే మళ్ళీ ఎలా చేస్తామో చూపించేస్తాము. గైస్ మనం ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం. ఇక గ్యాప్ అయితే సపోర్ట్ చూపించేస్తా అంటున్నాం. మనం గ్యాప్లో సపోర్ట్ అయితే గైస్ ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి అయితే ముట్టించేసి ఫస్ట్ అయితే ఏం వేసుకుంటున్నాం అంటే ఏంటి బాగా బటర్ అయితే వేసేసుకున్నాం. అడిగిపోతారు. ఏం వేసుకుంటున్నాం అది జీరా అంట. జీరా వేసేసుకుంటున్నాం మా తమ్ముడు. అయితేనే మా తమ్ముడు అయ్యప్ప సంత ఒకసారి అయ్యప్పడు వేసింది. మనమైతే చూసుకున్నట్టయితే అన్ని అయితే ఎక్కువ చేసుకున్నాం. ఇప్పుడు ఆలూ ఫ్రైకి అయితే రెడీ అయిపోయినాయి అన్నీ. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాం, ఇంకా కరివేపాకు వేసేసుకుంటున్నాం. కొంచెం ఆపిండు, మళ్ళీ అటు ఇటు జపాక్ అయితే కలిపేసిండు. ఆనియన్ అయితే వేసేసుకున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఆనియన్ వేసుకొని
మొత్తం బ్యాగ్ కూడా కలిపేద్దాం. గైస్ మనమైతే కారం అయితే వేసేసుకున్నాం. కారం వేసేసుకుంటే అయిపోతుంది అంటున్నాం. మొత్తం అయితే కారం అయితే ఒకటేసుకుని వేసుకోవాలి. అయిపోయింది కర్రీ అయితే. కొంచెంసేపు అటు ఇటు కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఆగితే ఇదేంటిది బాయి చాట్ మసాలా అంట. ఒక 10 నిమిషాలు వేసుకొని, ఒక 10 నిమిషాలు కాదు 1 మినిట్. ఇది గరం మసాలా అంట. గాయస్ మీరైతే మసాలాలు అయితే ఎక్కువ తినకండి, మంచిది కాదు. ఇక మనం ప్యాక్ పైన తెలిసేది గాయస్ మనం అయితే కలిపేసి ఒక 2 నిమిషాలు పెట్టేస్తే అయిపోతుంది. రైస్ అయితే అయిపోయింది, కర్రీ అయితే అయిపోయింది. సండే ఫండే గాయస్. సెట్ ఇక బగారన్నం, ఆలూ ఫ్రై, టమాటా చారు సూపి చేద్దామంటున్నా. పప్పు అంట, టమాటా చారు కాదంట. మనం లాస్ట్కి అయితే కొరియాండర్తో అయితే కంప్లీట్ చేసేసాలి. ఏ ఫుడ్ అయినా కానీ కొరియాండర్ వేసేసుకొని కలపొద్దు. అయ్యా కలుపుతున్నావు, ఎందుకు కలుపుతున్నావు? కలపదు అట్లా. ఇప్పుడు నేనైతే కలుపుతున్నాయినా కానీ అట్లా అయింది గాయస్. మంచిగా అయింది చూడండి మొత్తం. రైట్ మనం మొత్తం మూత పెట్టేసుకున్నాం. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఆగి క్లోజ్ చేసేద్దాం గాయస్. మనమైతే ప్లేట్ వేసుకొని ఒక సెట్ అయిందో డిష్ మొత్తం అయితే. కేసరా అయితే ఊటేసుకున్నాం గైస్. మనం రైస్ అయితే అయిపోయింది, మూత పెట్టేసుకున్నాం గైస్. లాస్ట్కి అయితే మన డిష్ అయితే రెడీ అయిపోయింది. బగారన్నం, పప్పు, ఆలూ బటర్ ఫ్రై అయితే డిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అయితే మనం తినేద్దాం. రైట్ గైస్, బాయ్ నెక్స్ట్ వీడియో.